నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను చేసే రెండు రెసిపీస్ అండి. ఫాస్ట్గా క్విక్గా అయిపోయే రెండు రెసిపీస్ అన్నమాట. అది మినీ థాలీ అని కూడా అనుకోవచ్చు. ములంకాడ పులుసు అంటే మురుంగకాయ కొழంబు అని, అంటే వాഴకాయ పొరియల్ అంటే అరటికాయ కూర, రెండు కూడా నేను ఇప్పుడు చేస్తున్నాను. సో ములంకాడ పులుసు అండ్ అరటికాయ కూర. సో రెండు రెసిపీస్ కూడా సైమల్టేనియస్గా మనం చేసేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అండ్ లాస్ట్లో రైస్ కూడా పెట్టేసుకున్నామంటే సో మనకి ఒక మీల్ అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోయే రెసిపీస్ రెండు కూడా. అండ్ ఇదేంటంటే బ్యాచులర్స్కి కూడా చాలా ఈజీ ఉంటుందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కూడా ఇంట్లో అయినా సరే చాలా ఎక్కువసేపు వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ కోవిడ్ కండిషన్స్లో ఆఫీస్కి వెళ్ళట్లేదు, కానీ ఇంట్లో చేసినా కూడా ఎంతోసేపు వాళ్ళు కూర్చుంటున్నారు. సో అలాంటి టైంలో వాళ్ళకి వంటలకి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ రెండు రెసిపీస్ మనం చాలా ఫాస్ట్గా క్విక్గా ఒక 15 to 20 మినిట్స్లో అయిపోయే రెసిపీస్ ఇవి. దాంతోపాటు రైస్ కూడా కుక్ చేసేసుకుంటే ఎంతో ఫాస్ట్గా అయిపోతుందండి. స్టమక్ ఫిల్లింగ్ రెసిపీస్ కూడా ఇవి రెండు. మురుంగకాయ కొழంబు అంటే ములంకాడ పులుసు అండ్ వాഴకాయ పొరియల్ అంటే అరటికాయ కూర, రెండు కూడా నేను ఇప్పుడు చేస్తున్నాను. ఈ రెండింటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు చెప్తూ ఉంటాను అండ్ రెసిపీ స్టార్ట్ చేస్తాను. సో రెండు రెసిపీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ పెట్టుకున్నానండి. ఇదేమో ములంకాడ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అరటికాయ కూరకి అరటికాయలు నేను 2 అరటికాయలు ఈ సైజులోవి తీసుకున్నాను. అలాగే అరటికాయ కూడా జస్ట్ కొంచెం ముందే కట్ చేసుకుంటే మనకి నల్లగా అయిపోకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాటర్లో మాత్రం వేసి ఉంచాలి. సో నేను గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, అవి కొంచెం స్ప్లటర్ అయిన తర్వాత సో చిట్పట్లు ఆడుతున్నాయి కదండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీస్, అలాగే కొంచెం కరివేపాకు, తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ నేను సన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా వేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి మాడిపోకుండా అంటే బ్లాక్ అయిపోకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఇవి బ్లాక్ అయిపోకుండా ఉంటాయి. సో నేను ఒక 1 టీ స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే టేస్ట్ చూసుకుని లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వడానికి నేను లిడ్ పెట్టుకుని మూత పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటాను. ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల నేను ఇంకొక ప్యాన్ కూడా పెట్టుకున్నాను. అరటికాయ కూర కూడా నేను చేసుకుంటాను, అంటే బనానా సబ్జీకి కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసాను. కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ నేను చిన్న పీసెస్ నేను సన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా వేస్తాను. సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇది నేను ఒకసారి మూత పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. అలాగే ఇక్కడ కూడా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఒకసారి మిక్స్ చేసుకుని ములంకాడలు ఒక 8 నుంచి 10 వరకు నేను వేసుకుంటున్నాను. ములంకాడ పులుసు కాబట్టి ఇవే ఎక్కువ ఉండాలి. సో ఇవి నేను కొంచెం ఈ సైజ్ పీసెస్ నేను కట్ చేసుకుని కడిగేసుకుని పెట్టుకున్నాను. సో ఇది ఇప్పుడు ఇవి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ నేను ఆల్రెడీ వేసాను కాబట్టి సాల్ట్ ఇంకా అక్కర్లేదండి. సో ఇప్పుడు హల్దీ పౌడర్, పసుపు ఒక 1/2 టీ స్పూన్, అలాగే కారం 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కారం కొంచెం వేస్తేనే బాగుంటుందండి. రెడ్ చిల్లీ పౌడర్,
ఇది ఒకసారి మిక్స్ చేసుకుని ధనియాల పౌడర్ ఇది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ జీరా పౌడర్ ఉంటే కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి వాసన కొంచెం పోయే వరకు ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక 1.5 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ కుక్ అవ్వాలి కదా, సాఫ్ట్ అవ్వాలి కదా, అందుకని 1.5 కప్ వరకు నేను వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది మూత పెట్టుకుని నేను బాయిల్ చేసుకుంటాను, అంటే కుక్ చేసుకుంటాను. ఇవి కుక్ అవ్వడానికి ఒక 5 to 6 మినిట్స్ అయితే పడుతుందండి. మధ్యలో ఒకసారి చూస్తూ మనం మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ములంకాడలు కుక్ అవుతూ ఉంటాయి కదండి. ఈ లోపల ఇవి నేను ఒకసారి చూస్తాను ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయ్యాయో. ఇప్పుడు నేను అరటికాయలు దీంట్లో నేను వేసేసుకుంటాను. ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో కూడా నేను సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి మిగతా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుని నేను కుక్ చేసుకుంటాను. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని ఒకసారి ఒక 3 to 4 మినిట్స్ మనం ఇది కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లోనే మనం కారం, ధనియాల పౌడర్ అవన్నీ వేసుకోవచ్చు. మూత పెట్టుకుని మాత్రం మనం కుక్ చేసుకోవాలి, లేదంటే కింద మాడుతుందండి. సో ఇప్పుడు దీని మీద కూడా నేను కొంచెం వాటర్ వేసుకుంటాను. ఏంటంటే డ్రై అయిపోకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే. పులుసు కూడా ఒకసారి చూద్దాం. ఇవి కూడా చాలా సాఫ్ట్ అయిపోయాయండి. ఒకసారి నేను చూస్తాను. చూడండి చాలా సాఫ్ట్ అయిపోయాయి. ఇంకా ఎక్కువసేపు అయితే మనకి విరిగిపోతాయి, ఇలాగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అందుకని మనం ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటా అంటే చింతపండు పులుసు వేసుకున్నామంటే ఫర్దర్గా అవి ఇంకా బ్రేక్ అయిపోయే వరకు మనకి కుక్ అవ్వవు అనమాట. సో నేను చింతపండు రసం వేసుకుంటున్నాను. ఒక చిన్న లెమన్ సైజ్ నేను చింతపండు టామరెంట్ నేను నానబెట్టుకున్నాను. అది నేను ఒక చిన్న కప్తో నేను తీసుకున్నాను. అలాగే టమాటాలు కూడా నేను 1 మీడియం సైజ్ టమాటాలు నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నేను చేసుకుంటున్నాను. సో సబ్జీ ఒకసారి చూద్దాం. 3-4 మినిట్స్ అయితే అయిపోయింది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. మూత అలా పెట్టామంటే పైన నీళ్లు వేసి చాలా ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్ అయిపోతుంది, అంటే మనకి సబ్జీ హాఫ్ వే అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం మిగతాదంతా అంటే కారం అవన్నీ వేసుకున్న తర్వాత, రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోకపోయినా కూడా మనకి పర్వాలేదు. సాఫ్ట్ అయిపోయింది కదండి. నేను మిర్చి పౌడర్ వేస్తున్నాను, చిల్లీ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే ధనియాల పౌడర్ కూడా నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. టోటల్గానే సబ్జీ అంతా మనకి ఒక 8 to 10 మినిట్స్లో 9 to 10 మినిట్స్లో అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అన్నీ వేసి మనం చింతపండు టమాటాలు వేసాం కదా, సో అవి మనకి కుక్ అవుతున్నాయి. ఇంకొంచెం కుక్ అవ్వాలంటే దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ నేను కుక్ చేసుకుంటాను. సో అరటికాయ కూర ఒకసారి చూద్దామండి. అయిపోయింది. ఇంకొక ఇది 2-3 మినిట్స్ వరకు నేను కుక్ చేసుకున్నాను కదా, ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీంట్లో గ్రేటెడ్ కోకోనట్ వేస్తున్నాను. గ్రేటెడ్ కోకోనట్ ఇది ఆప్షనల్, మీకు నచ్చితే మీరు వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేసేయచ్చు. కొంచెం వేస్తే ఒక 1 టీ స్పూన్ వరకు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని, కోకోనట్ వేసిన తర్వాత ఇంకెక్కువ మనం ఫ్రై చేయక్కర్లేదు. ఇప్పుడు నేను ఇది గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. సబ్జీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి చూద్దామండి పులుసు. ఇది కూడా కొంచెం దగ్గర పడింది కదా. అన్నీ వేసిన తర్వాత మాత్రం ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం లో మీడియం ఫ్లేమ్లోనే మనం బాయిల్ చేసుకోవాలి. రా స్మెల్ పోయి మంచి అరోమా వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫైనల్గా ఏంటంటే కొంచెం దీంట్లో కూడా నేను
గ్రేటెడ్ కోకోనట్ వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను నేను. 1 టేబుల్ స్పూన్ గ్రేటెడ్ కోకోనట్, అలాగే కొంచెం బెల్లం అండి, జాగరీ, అది కూడా ఒక 1 టీ స్పూన్ వరకు నేను వేస్తున్నాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మిర్చి పౌడర్ ఇవన్నీ ఏంటంటే ఎన్హాన్స్ అవ్వడానికి కొంచెం వేస్తున్నాను. స్వీట్నెస్ ఏమీ తెలియదండి, అది వేసుకుంటే బాగుంటుంది. బట్ మీకు అక్కర్లేదు అంటే మాత్రం మీరు అవాయిడ్ చేసేసేయండి. ఇంకొక 1 మినిట్ వరకు నేను కుక్ చేసుకుంటాను, ఎందుకంటే బెల్లం వేసాను కదా, అది కొంచెం కరగాలి కాబట్టి ఒక 1 మినిట్ నేను కుక్ చేసుకుని. సో అయిపోయిందండి, కన్సిస్టెన్సీ దగ్గర పడింది కదా కొంచెం. ఇది రైస్లో మిక్స్ చేసుకుని తినేటట్టు ఉండాలి. సో అందుకని ఎక్కువ లిక్విడ్ కాకుండా అండ్ ఎక్కువ కూడా మన దగ్గరగా అయిపోకుండా, సబ్జీలో అయిపోకుండా మనం అది చూసుకుని నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒక 10 సెకండ్స్ వెయిట్ చేసి అప్పుడే మనం మెంతి పొడి వేసుకోవాలి. లేదు మీకు అక్కర్లేదు అనుకుంటే మెంతి పొడి మాత్రం మానేసేయచ్చు. ఒక 2 పించెస్ నేను వేస్తున్నాను అంతే, ఎక్కువ వేయక్కర్లేదు. టేస్ట్ చాలా బాగుంటుందండి వేసుకుంటే. అలాగే కొంచెం కొత్తిమీర, సో ఇదేనండి మినీ థాలీ అన్నాను కదా, ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ 2. మురింకాయ కుழம்பు అంటే ములంకాడ పులుసు అండ్ వాഴకాయ పొరియల్ అంటే అరటికాయ కూర. 15 to 20 మినిట్స్లో మనకి రెసిపీ అంతా అయిపోతుంది. ఇవన్నీ ఇలా ఒక థాలీలా ప్రిపేర్ చేసుకుంటే గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఆర్ మీ ఇంట్లో కూడా ఏంటంటే ఇలా పెట్టుకుని కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నేను చేసిన థాలీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.